272 kgs, ఒకటి 18 kgs. So we'll be totally working, and within SOT we are trying to have mechanisms put in place ఇది వర్క్ చేయడానికి. అది నా దగ్గర ఇప్పుడు స్ట్రేట్ అవే స్టాటిస్టిక్స్ లేదండి. సమ్ టైమ్ లేటర్ ఐ విల్ గివ్ యూ. సార్ ఈ పోక్సో కేసులు ఎన్నైనాయి సార్? ఎంత పెరిగినాయా తగ్గినాయా సార్? ఇది లాస్ట్ ఇయర్ పోక్సో కేసెస్ హెడ్ వైజ్ ఇస్ ఇట్ దేర్? జస్ట్ లెట్ మీ లుక్. పోక్సో కేసెస్ లేదండి ఇక్కడ. హెడ్ వైజ్ వి విల్ టేక్ ఇట్ అవుట్, మీకు సెపరేట్లీ ఇచ్చేస్తాం. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రవీణ్ సార్, ఏదైనా ఆంధ్రజ్యోతి. అయితే ఈ ఐటీ కంపెనీస్ ఎక్కువగా, ఈ నకిలీ ఐటీ కంపెనీస్ ఈ మధ్య కాలంలో పెడుతున్నారు. 2-3 నెలల్లోనే నిరుద్యోగుల్ని వాళ్ళని టార్గెట్గా చేసుకొని లక్షల డబ్బులు వసూలు చేస్తారు. ఒక 2-3 నెలల్లోనే కంపెనీస్ మూసేస్తున్నారు. అలాంటి కంపెనీస్ పైన ఇప్పటి వరకు వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నారా? నిరుద్యోగులేమో లక్షల మంది రోడ్లపైకి వస్తున్నారు. వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు ఏమైనా కేసులు నమోదు చేశారా? ఇప్పుడు మీరు చెప్పినట్టు దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ అఫెన్స్ ఓన్లీ, చీట్ చేయడం ఇన్ ద నేమ్ ఆఫ్ గివింగ్ జాబ్ ఆర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో economic offense in particular మాకి it will be a very important focus area. దానికి ఇన్వెస్టిగేషన్ కొంచెం స్ట్రీమ్లైన్ చేయడం, ప్రాంప్ట్గా రిజిస్టర్ చేయడం, అండ్ ఆల్సో ఎక్కడ అవసరం సిబ్బందికి ట్రైన్ చేయడం ఆన్ దట్ మ్యాటర్. అది వీ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ అండ్ డూ ఇట్. సో జస్ట్ మీరు కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేయండి. వీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్. సార్, ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ల్యాండ్స్ కి చాలా వాల్యూ ఉంటుంది సార్. అంటే ఈ ల్యాండ్స్ విషయంలో చాలా సార్లు వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. నాకు తెలిసి ఎక్కువ పోస్టింగ్లు చాలా సిఫార్సు లేఖల పైనే వచ్చినాయని చెప్పి డైరెక్ట్గా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? అంటే పోస్టింగ్స్ లో ఉన్న వాళ్ళు, సిఏలు కానీ ఇట్లా కొన్ని పోస్టింగ్స్ లో ఉన్న వాళ్ళు సిఫార్సు లేఖల పైన వచ్చిందని చెప్పి ప్రస్తుత గవర్నమెంట్ వాళ్ళ డిసిజన్ పర్టికులర్గా చెప్పింది కదా, మీరేమైనా యాక్షన్ తీసుకుంటున్నారు? Prati officer who's working in the commissionerate, we will be watching his, monitoring his work. Work will be evaluated on a few parameters. Every person's working, whether first professional guy is working or not. Second, whether he is being impartial in his dealing with everybody or not. And third, whether he is prompt and he is working towards the disposal of whatever complaint has come in the right direction or not. Of course, they are interlinked, but we will be watching every officer, whether it's an inspector or a sub-inspector or somebody. If he is not doing any of these things, there will definitely be whatever action needs to be required, whether it's a transfer or a disciplinary action. ఏది అవసరం ఉంటే అది తీసుకుంటాం. But if he is okay on all these whatever I have told just now, then we will see if there is no reason, if somebody is being fair, somebody is being professional or a fair professional aithe, then there is we will think about it. I mean, there he might have come how, I am not sure who has come how. So we will watch his conduct on these parameters and then decide. Sorry? For?